ఇక్కడ నుంచి ఏం అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం మనం. సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ చార్ట్ లో ఏం జరుగుతుంది, మీరు ప్రైస్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. కానీ ఇక్కడ మనం ఎటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి, సెటప్ ప్రకారం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. మరి హైలో ఎవరున్నారు మనకి, కాబట్టి ఇక్కడ మనం మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తున్నాం అండి, మనం ఎంత అనాలిసిస్ చేసుకున్నా సరే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. దాంతో పాటే హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ బుల్లిష్ గా అప్సెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి మనం ఈ రోజు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఎక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ నిన్నటి హైని బ్రేక్ చేసిద్దో అక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నప్పుడు కూడా మనం ఒక సపోర్ట్ జోన్ అనేది చెప్పుకున్నాం, ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఇలా మార్కెట్ బిహేవ్ చేసినప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగిందండి మీరు గమనిస్తే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. లైట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ దగ్గర నుంచి ఫాల్ అనేది కనిపించిందండి. ఎక్కడ వరకు వచ్చింది, మనం జోన్ చెప్పుకున్నాం కదా, ఆ జోన్ వరకు అయితే వచ్చిందండి. ఈ రోజు వచ్చిన ఫాల్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ఫాల్ లో జరిగిన సైకాలజీ ఏంది అనేది డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకున్నాం అండి. దాంతో పాటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం బయింగ్ సైడ్ అనేది ఉన్నాం, ప్రైస్ ఏం జరిగింది, సెల్లింగ్ సైడ్ అనేది వచ్చిందండి. ఇలా జరిగినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా థింక్ చేయాలి, మార్కెట్ లో ప్రైస్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండి. దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. నిన్నేం అనాలిసిస్ చేసుకున్నాం మనం, ఇక్కడ గమనించండి. ప్రైస్ ఇక్కడ నుంచి ఏం జరిగింది, మనకి అప్సైడ్ మూవ్మెంట్ వచ్చి హైలో క్లోజ్ అయింది కదా. దీన్ని అర్థం చేసుకుని మనం మార్కెట్ లో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఎక్కడ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గమనించండి, ఈ హై ఉంది కదా, ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, ఇక్కడ బుల్లిష్ స్ట్రెంత్ ఉందని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అంటే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు ఇక్కడ చెప్పుకున్నాం కదా, నిన్నట్లో కూడా ఇంపార్టెంట్ గమనించండి. ప్రైస్ ఒకవేళ లోలోకి వస్తుంది అనుకోండి, క్లోజింగ్ జోన్ దగ్గర నుంచి లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ జోన్ ఉంది, దాంతో పాటే నిన్నట్లో ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ఎలా కన్సిడర్ చేసుకున్నాం, మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం అండి. ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, నిన్నట్లో ఇంపార్టెంట్ ఈలో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి ఏం అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం మనం, సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈలో బ్రేక్ అయిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం, లోలోకి వస్తుంది అనుకోండి, ఇదేంటిది మనకి ఒక సపోర్ట్ జోన్ కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకేనా, ఇప్పుడు గమనించండి, మనం బయింగ్ సైడ్ ఎక్కడో ప్లాన్ చేసుకున్నాం అండి. ప్రైస్ ఈ జోన్ ని అప్ సైడ్ క్రాస్ అయినప్పుడు ఇక్కడ బై సైడ్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నిన్నట్లో అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం మార్కెట్ లో. ఈ రోజు ఏం జరిగింది మీరు గమనిస్తే, ప్రైస్ లో చూడండి, ప్రైస్ అనేది లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ఓపెన్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది, మనకి నిన్నట్లో అనేది బ్రేక్ అయిపోయిందండి. ఓకేనా, నిన్నట్లో అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, అంటే మన సెటప్ వచ్చినప్పుడు బయింగ్ సైడ్ తీసుకుంటాం అనమాట ఎంట్రీ. ఏం జరిగింది మరి మార్కెట్ లో గమనించండి, ఏం జరిగింది, రెడ్ క్యాండిల్ తో నిన్నట్లో అనేది బ్రేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఎడ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి మనం, బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటామా, చేసుకోకూడదు. ఎందుకు, నేను చెప్పుకున్నాను కదా ఆల్రెడీ, ఈలో బ్రేక్ అయిపోతే మార్కెట్ ఎడ్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని, డౌన్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. బ్రేక్ అయి క్లోజ్ అయినప్పుడు ఒకవేళ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి సెల్లింగ్ సైడ్, ఓకే అండి, చేసుకోవచ్చు. లేదు అక్కడ ఎంట్రీ అవాయిడ్ చేసినా పర్లేదండి. లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చార్ట్ లో ఏం జరుగుతుంది, మీరు ప్రైస్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మనం బయింగ్ సైడ్ అనేది ఉన్నాం కదా, బయింగ్ సైడ్ కూడా ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, లోకి వచ్చిన తర్వాత చేసుకోవాలి, లేదు ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు ప్లాన్ చేసుకోవాలన్నమాట. కానీ ఏం జరిగింది మార్కెట్ లో మీరు గమనిస్తే, ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది కదా, ఇక్కడ మనం సెల్లింగ్ సైడే ఉండాలండి. అంటే సెల్లింగ్ సైడ్ అంటే ప్రైస్ ఫాల్ ఎద్ది అన్న మైండ్ సెట్ లో ఉండాలి. ఫాల్ ఎద్ది అని తెలిసినప్పుడు ఏం చేయాలి, మనం సెల్లింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంట్రీస్ అనేది గమనించాం అనుకోండి, మనం నిన్న అనాలిసిస్ లో చెప్పుకుందండి, ఎప్పుడైతే నిన్నట్లో బ్రేక్ చేసిద్దో మార్కెట్ ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. మరి ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. గమనించండి, ఇక్కడ ఉందండి స్వింగ్, ఓకేనా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే, నెక్స్ట్ ఏం జరిగిందండి, మార్కెట్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి లైట్ కన్సల్టేషన్ జరిగి డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి, అంటే మన సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్ ప్రైస్ లో ఏం జరిగింది అనేది గమనిద్దామండి. ఇప్పుడు ఇక్కడ మీ ఎంట్రీ మిస్ అయిపోయారు అనుకోండి, మీరు గమనించండి, ప్రైస్ ఏం జరిగిందండి, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ చూడండి ఒక కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్ ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, అక్కడ నుంచి లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మనకి. కాకపోతే అక్కడ మనం ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదన్నమాట. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాల్ అయిన తర్వాత ఏం జరిగింది,
ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ లా జరిగింది కదా. ఎక్కడ జరిగింది? మన జోన్ దగ్గరలోనే జరిగిందండి. సపోర్ట్ జోన్ దగ్గరలోనే ఒక చిన్న కన్సల్టేషన్ జరిగింది. అది ఎటు సైడ్ బ్రేక్ అయింది మీరు గమనిస్తే ఈ క్యాండిల్లో అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. మరి ఇక్కడ బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్ ఎలా ఉందండి, మనకి ఇలా ఉందండి. అంటే గ్రీన్ క్యాండిలే ఉంది, కాకపోతే హైలో ఏముంది, మనకి రిజెక్షన్ అనేది కనిపిస్తుంది కదా. ఈ రిజెక్షన్ లో ఎవరు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు, మనం సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మనం ఎటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి, సెటప్ ప్రకారం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. మరి హైలో ఎవరున్నారు, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. అందుకే ఈ ఎంట్రీ అనేది మనం అవాయిడ్ చేసామండి. సెటప్ ప్రకారం ఎంట్రీ వచ్చినా సరే రిజెక్షన్ ఉంది కాబట్టి ఎంట్రీ అనేది తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఏం జరిగింది, అక్కడ నుంచి లైట్ ఫాల్ అనేది కనిపించింది. ఏదైతే మనం జోన్ అనుకున్నాం ఆ జోన్ దగ్గర నుంచి అప్సైడ్ రిజెక్షన్ అనేది ఇచ్చిందండి. ఈ రోజు ఓవరాల్ గా మనం ప్రైస్ ని గమనించాం అనుకోండి, ఏం జరిగింది, మనకి ప్రైస్ అయితే లైట్ గ్యాప్ డౌన్ జరిగిందా, అక్కడ నుంచి ఏం జరిగింది, ఫాలో తో వచ్చిందండి. ఓకేనా. ఈ ఫాలో సెల్లింగ్ ప్రెజర్ ఎలా ఉంది మీరు గమనిస్తే కొంచెం అగ్రెసివ్ గానే కనిపిస్తుందండి. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ఉంది కదా, ఈ లో ఉంది కదా, ఇంపార్టెంట్ గా ఈ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్, ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మరి బయింగ్ సైడ్ ఎప్పుడు ఉండాలి మార్కెట్ లో అనేది డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అండి, డైలీ చార్ట్ లోను 5 minutes చార్ట్ లో. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ ఎలాగుంది అనేది. ఇక్కడ నుంచి చూడండి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చిందా, బుల్లిష్ గానే మూవ్ అయిందండి. ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ కి సెల్లర్స్ కి మధ్య ఫైట్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు కదా. అది కూడా ఎక్కడ జరుగుతుంది, ఈ జోన్ మధ్యలోనే జరుగుతుందండి. కాబట్టి ఈ జోన్ మొత్తాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఓకేనా. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో, ఇక్కడ హైలో ఉన్నాయి కదా, ఈ హైల్ బ్రేక్ చేసింది అనుకోండి, మంచిగా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. లేదు లో బ్రేక్ చేసింది అనుకోండి, లో బ్రేక్ చేసినా సరే మంచిగా డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఈ రోజు గమనించారనుకోండి, ఇంట్రాడేకి ఈ రోజు ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. కాకపోతే అది ఎక్కడ క్లోజ్ అయింది, క్లోజింగ్ అనేది మన జోన్ ఉంది కదా, సపోర్ట్ జోన్ అనుకుంటున్నాం కదా, ఆ జోన్ దగ్గర క్లోజ్ అయిపోయిందండి. ఇందులో ఎవరు ఉన్నారని మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవ్వాలంటే ఏం జరగాలి, ఏదైతే లో ఉందో ఈ లోని బ్రేక్ చేయాలండి మార్కెట్. ఆ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి మార్కెట్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడు బై సైడ్ ఉంటున్నాం అండి, రేపు మార్కెట్ లో జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ రోజు హై ఉంది కదా, ఈ హై అప్సైడ్ బ్రేక్ అయినా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, ఇక్కడ చూడండి ప్రైస్ లో ఏముందండి, లాస్ట్ లో మనకి ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది కదా. ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో దాంతో పాటే ఇక్కడ లెవెల్ గమనించండి, ఇక్కడ నుంచి కొంచెం అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. దీన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. అంటే దీని మొత్తాన్ని కూడా ఒక కన్సల్టేషన్ లా కన్సిడర్ చేసుకుని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో 5 minutes క్యాండిల్ తో, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది, 26,020 అండి. ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి లోకి వస్తున్నా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. లేదు అది బ్రేక్ అయిపోయి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి 26,180 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు ప్రైస్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ చేసిందా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా 25,650 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారు అనుకోండి, ఇక్కడ నుంచి చూడండి ఎలాగుందండి, మనకి ప్రైస్ ఒక అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు లో ఎక్కడ ఉంది, మనకి మెయిన్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉందండి. కాబట్టి ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఏముంది, మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, మళ్ళీ ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ప్రైస్ ని ఇలా అర్థం చేసుకోండి. దాంతోపాటు నేను అనాలిసిస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఇది ట్రెండ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా ఈ హై బ్రేక్ అయినప్పుడు. లేదు ప్రైస్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఈలో డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏం జరిగింది, మనకి మార్కెట్ లో డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి క్యాండిల్. కాబట్టి ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాకపోతే అగ్రెసివ్ ఫాల్ కాదండి. ఎక్కడి వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది, మన జోన్ ఉంది కదా, ఈ జోన్ వరకు మాత్రమే ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎందుకు ఈ కొంచెమే చెప్తున్నాం అంటే సెల్లింగ్ సైడ్ ఇక్కడ గమనించండి,
ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? దీన్ని 2 టైప్స్ గా గమనిస్తారండి. ఇక్కడ గమనించండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చింది. ఇది చిన్న టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ అన్నమాట. మరి పెద్ద టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ ఎలాగ ఉంటదంటే దీని మొత్తాన్ని సింగిల్ గా అప్ సైడ్ లాగా కన్సిడర్ చేసుకుంటామండి. అంటే ఎలాగా? ఇక్కడ గమనించండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చింది. ఇది మొత్తం పెద్ద టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ అన్నమాట. బ్లాక్ కలర్ లో ఉంది ఏంటిది? చిన్న టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ అన్నమాట. చిన్న టైం ఫ్రేమ్ లో లో బ్రేక్ అయింది కాబట్టి చిన్న టార్గెట్ లో వస్తాయండి. పెద్ద టైం ఫ్రేమ్ లో ఏముంది మనకి? లో ఎక్కడ ఉంది? పెద్ద టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఉందన్నమాట. ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి రేపు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ ని? ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి. అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది? 58,240 అండి. ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి మార్కెట్ లో. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు? మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది? 58,540 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి. లోలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి. మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది? 57,820 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇందా చెప్పుకున్నాం కదా ఒక డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది ప్రైస్ అని అర్థం చేసుకోవచ్చు అని. కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. లోలోకి వస్తుంది అనుకోండి. లోలోకి వస్తుంటే నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎంత ఉంది? 57,500 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ జోన్ దగ్గర ఏముందని మీరు గమనిస్తే అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మన లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి. ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఫస్ట్ ఇది ఎక్కడ ఉందండి? 85,040 అనమాట. దాని తర్వాత ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ జోన్? ఇక్కడ అనమాట. 85,280 అండి. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి. లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి. 84,100. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి సపోర్ట్ జోన్? ఇక్కడ ఉందండి. 83,750 అనమాట. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి. సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, మనం డైలీ వీడియోస్ లో ఏం చేస్తున్నాం అండి? మార్కెట్ ని అనాలిసిస్ చేస్తున్నాం కదా. అనాలిసిస్ అంటే ఏంటిది? ప్లాన్ అనమాట. రేపు మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి. గ్యాప్ ఓపెన్ అవ్వచ్చు, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. అలా జరిగినప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటున్నాం అండి. ఓకేనా? అర్థం చేసుకున్న తర్వాత ముందే మనం అనాలిసిస్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే ప్లాన్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ జోన్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి అని ముందే అనాలిసిస్ చేసుకున్నాం కదా. ఆ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతుంది అనుకోండి, అంటే ప్రైస్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తున్నాం అండి? మనం ఎంత అనాలిసిస్ చేసుకున్నా సరే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. దాంతో పాటే ఎటు సైడ్ మూవ్ అవుతుంది అనే దాని మీద కూడా ఫోకస్ చేయాలండి. అంటే ఇక్కడ మీరు దేన్ని అర్థం చేసుకోవాలి? మెయిన్ గా ప్రైస్ మూవ్మెంట్ ని అర్థం చేసుకోవాలండి. దాంతో పాటే ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది అన్న సైకాలజీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. అలానే మన వీడియోస్ అయితే డైలీ చూస్తున్నారు కదండి. మన వీడియోస్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా మీకు? అంటే ఎగ్జాంపుల్ గా టెక్నికల్స్ అవ్వచ్చు, లేదు చార్ట్ రీడింగ్ అవ్వచ్చు. దాంతో పాటు సైకాలజీ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా దేనైనా ఇంప్రూవ్ చేయాలా అనేది మీ రివ్యూని కూడా షేర్ చేశారనుకోండి, దాన్ని మేము వీడియోస్ లో అప్లై చేయడానికి ట్రై చేస్తామండి. దాంతో పాటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.